బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికార పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హైడ్రాపై తీవ్ర విమర్శలు చేశారు. హైడ్రా నోటీసులు ఇచ్చి లావాదేవీలు నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. హైడ్రా చీఫ్ రంగనాథ్ తన ఫోన్ లిఫ్ట్ చేయడని, రెస్పాండ్ కావడం లేదన్నారు. ఎమ్మెల్యేకి స్పందించకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అన్నారు. మ్యాన్ హట్టన్ ప్రాజెక్టుపై మరోసారి సీఎంకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హైడ్రాపై తీవ్ర విమర్శలు చేశారు. హైడ్రా నోటీసులు ఇచ్చి లావాదేవీలు నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. హైడ్రా చీఫ్ రంగనాథ్ తన ఫోన్ లిఫ్ట్ చేయడని, రెస్పాండ్ కావడం లేదన్నారు. ఎమ్మెల్యేకే స్పందించకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అన్నారు. మ్యాన్ హట్టన్ ప్రాజెక్టుపై మరోసారి సీఎంకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. రైట్, ఇక అధికార పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి టు హైడ్రాపై అయితే తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి చెప్పండి, ఇప్పుడు అధికార పార్టీ అయ్యుండి ఎమ్మెల్యేకి అంటే ఎమ్మెల్యే రంగనాథ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేరని చెప్తున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు. సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో రంగనాథన్, ఆయన లావాదేవీలు కుదుర్చుకుంటున్నారు హైడ్రా పేరు చెప్పి. ఆ హైడ్రాకు సంబంధించి ఎన్నో ఫిర్యాదులు చేసినా అతను పట్టించుకోవట్లేదు. అంతేకాకుండా ఫిర్యాదుల గురించి ఏమైందని తెలుసుకునే ప్రయత్నం చేసినా కానీ అతను కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అనేది కూడా సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా హైడ్రా అయితే ఏదైతే జరుగుతుందో ఆ హైడ్రాకు సంబంధించినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి విమర్శించడం, అంతేకాకుండా అనిరుద్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. ఈ యొక్క హైడ్రా ద్వారా లావాదేవీలు కుదుర్చుకుంటున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మ్యాన్ హట్టన్ ప్రాజెక్టు పై గతంలో కూడా ఫిర్యాదులు చేశాను, మళ్ళీ కూడా ఫిర్యాదు చేస్తానని కూడా చెప్పారు. కానీ ఎన్నిసార్లు చెప్పినా గానీ హైడ్రా కమిషనర్ రంగనాథన్ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ అంశం పైన ఫిర్యాదు చేస్తానని కూడా స్పష్టం చేశారు. ముఖ్యంగా ఏ అంశాలపైన రంగనాథ్ పైన ఫిర్యాదు చేయబోతున్నారో ఏకంగా అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే లెటర్ హ్యాడ్ ఏదైతే ఉందో ఆ లెటర్ హ్యాడ్ మీద కంప్లీట్ గా రంగనాథ్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, అసలు హైడ్రాకి ఏమేమి ఫిర్యాదులు చేశాము, ఎందుకు ఇప్పటి వరకు రెస్పాండ్ కాలేదు, కనీసం ఫోన్ ఎత్తలేదు, ఇవన్నీ కూడా వివరాలతో కూడిన అంతా కూడా ఆయన ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి లెటర్ యాడ్ మీదే ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇది ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైడ్రానేమో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. హైడ్రా వల్ల హైదరాబాద్ లో ఉన్నటువంటి అక్రమ కట్టాలన్నీ తొలగించడానికి హైడ్రా వచ్చిందనేది కూడా ఓవైపు ప్రభుత్వం చెప్తుంటే, మరోవైపు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాత్రం హైడ్రాతోని లావాదేవీలు కుదుర్చుకోవడానికే రంగనాథ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, ఎలాంటి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అనేది కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. శాలిని, రాజిరెడ్డి, మనం గతంలో కూడా చూసాం హైడ్రాపై అనేక విమర్శలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా ఇలా ఫిర్యాదు చేయడం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే ఖచ్చితంగా ఇప్పుడు అధికార పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే ప్రతిపక్ష పార్టీలు పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయంగా హైడ్రా పనిచేస్తుంది. పేదల ఇల్లు మాత్రమే ముట్టుకుంటుంది, పేదల ఇళ్ల మాత్రమే కూల్చివేస్తుంది, బడా బాబుల ఇల్లు పుట్టుకోవట్లేదు, అక్రమ కన్స్ట్రక్షన్స్ కూడా ఏం టచ్ చేయట్లేదు అనేది కూడా ఇప్పటికీ ప్రతిపక్ష పార్టీలు సామాన్యుల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ఇక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏకంగా ఫిర్యాదు చేయడము, హైడ్రా కమిషనర్ లావాదేవీలు కుదుర్చుకుంటుందని విమర్శలు చేయడం సంచలనంగా మారింది. ఇక మిగతా వాళ్ళకు కూడా ఇది ఒక ఆయుధంగా దొరికినట్టు అవుతుంది. ప్రభుత్వాన్ని కూడా
ఇరుకున పెట్టేందుకు అటు ప్రతిపక్ష పార్టీలు కానీ తర్వాత ప్రజా సంఘాలు కానీ ఇది ఒక మార్గం సుగమమైందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే హైడ్రా పైన మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. సామాన్యులకు ఒక రకంగా హైడ్రా వ్యవహరిస్తుంది, అదే విధంగా బడా బావులకు ఒక రకంగా హైడ్రా వ్యవహరిస్తుంది. హైడ్రా అనేది అందరినీ సమకోణంలో చూడాలి అనేది కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ అనిరుద్ రెడ్డి కంప్లైంట్ తో అనిరుద్ రెడ్డి ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై విమర్శలు చేయడము, లావాదేవీలు కురుచుకుంటుందనేది సంచలన కామెంట్ చేయడము, ఇక రానున్న రోజుల్లో ఇది అంతా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.